గుడ్లవాలేరు ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయి 28 కెమెరాస్ బాత్రూమ్స్ లో పెట్టి 300 వీడియోస్ ని తన క్లాస్మేట్ అయిన బాయ్ ఫ్రెండ్ కి షేర్ చేసింది. అండ్ అతను ఆ వీడియోస్ ని హాస్టల్లో ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ కి డబ్బుల కోసం అమ్మేవాడు. స్నానం చేస్తుండగా ఒక అమ్మాయి కెమెరా ఉంది అని గమనించడం వల్ల స్టోరీ మొదలైంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆగస్టు 29న హాస్టల్ కి చెందిన గర్ల్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. కానీ మేనేజ్మెంట్ అలాంటిదేమీ లేదు అంటూ కప్పుకొస్తుంది. అయితే కొన్ని ఆడియో శాంపుల్స్ అక్కడ ఉన్న అమ్మాయిల్ని బెదిరించేలా వినిపిస్తున్నాయి. అసలు ఆ హాస్టల్లో ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం. పేరెంట్స్ అందరూ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని గర్ల్స్ హాస్టల్లో సేఫ్టీ ఉంటుందని జాయిన్ చేస్తారు. కానీ అవే గర్ల్స్ హాస్టల్లో సేఫ్టీ అనేది లేకుండా పోయింది. ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయి నమ్మలేని పరిస్థితిని తీసుకొచ్చింది. అయితే మ్యాటర్ లోకి వెళ్తే ఈసీఈ చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఈ అమ్మాయి అండ్ ఈ అబ్బాయి ఫస్ట్ ఇయర్ నుంచి లవర్స్ అంట. వీళ్ళిద్దరూ ఓయో రూమ్ కి వెళ్లిన సిచ్యువేషన్ ని అబ్బాయి కెమెరాలో రికార్డ్ చేసి అమ్మాయిని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేవాడంట. అండ్ ఆ అమ్మాయి విజయ్ చెప్పినట్టు గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లో కెమెరాస్ పెట్టి గత 2 సంవత్సరాల నుంచి ఏకంగా 300 వీడియోస్ విజయ్ కి సెండ్ చేసిందంట. అయితే ఇన్ని రోజుల నుంచి ఇలా జరుగుతున్నా ఇది వెలుగులోకి వచ్చింది మాత్రం 5 రోజుల ముందు. ఎలా అంటే విజయ్ మొబైల్ ని వేరే ఒక ఫ్రెండ్ చూస్తున్నప్పుడు ఆ అబ్బాయికి తెలిసిన ఒక అమ్మాయి వీడియో ఉండడం చూసి విజయ్ మీద కోపమయ్యాడు. ఆ స్టూడెంట్ వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవాల్సిన కాలేజ్ ప్రిన్సిపల్ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ మ్యాటర్ ని క్లోజ్ చేయాలని చూశారు. అండ్ అలాగే కంప్లైంట్ ఇద్దామని వెళ్లిన అబ్బాయి మీద డ్రగ్స్ కేసు పెట్టిస్తా అంటూ బెదిరించారంట. అయినా ఆ స్టూడెంట్ భయపడకుండా ఈ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పాడు. అలా ఈ మ్యాటర్ మిగతా స్టూడెంట్స్ కి తెలిసి ఆగస్టు 29న స్టూడెంట్స్ అందరూ చాలా పెద్దగా వి వాంట్ జస్టిస్ అంటూ ధర్నా చేశారు. అయితే విజయ్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడని అంటున్నారు. కానీ చాలా మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ని కొట్టారంటూ చెప్తున్నారు. బట్ పోలీసులు వచ్చి అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ అండ్ ఫోన్ తీసుకొని అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఆ అమ్మాయిని అందరూ చుట్టుముట్టి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ట్విస్ట్ ఏంటంటే తప్పు చేసిన తను అసలు భయం అనేది లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా స్టాండ్ తీసుకుంటుంది. కాలేజ్ మేనేజ్మెంట్ చాలా ట్రై చేసి తనని బయటికి పంపించడానికి ట్రై చేసిన స్టూడెంట్స్ చాలా ప్రొటెస్ట్ చేశారు. అయితే తనని ప్రొటెక్ట్ చేసిన ఫ్రెండ్స్ కొన్ని ప్రూఫ్స్ తో బయటికి వెళ్లిపోయారని చెప్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఈ వీడియోలో తను చూపిస్తున్న యాటిట్యూడ్ చూడండి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ తన వల్ల జరిగిన కొంచెం కూడా తప్పు చేశాను అనే ఫీలింగ్ కూడా లేకుండా మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. అంత ధైర్యం ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు పొలిటీషియన్ అంటూ చెప్తున్నారు. అందుకోసమే కాలేజ్ యాజమాన్యం ఈ కేసు ని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్తున్నారు. స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయడానికి వార్డెన్ చెప్తున్న మాటలు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారు దృష్టిలో పెట్టాలి. నేను సురేంద్రబాబు గారికి చెప్పాను. చెప్తే అసలు ఇది నోటీసులో లేదమ్మా, ఇలాంటిది అయితే ఏమీ లేదు, అది రేపు ఎవరు ఉంటారు. కాలేజ్ మేనేజ్మెంట్ ఈ విషయం అసలు బయటికి రానివ్వకూడదని డిసైడ్ అయింది. ఒక అమ్మాయి ఏడుస్తూ ఏమంటుందో వినండి. అక్క ఏమన్నట్లేదు, రండి చూసుకొద్దాం అంటుంది. అందరూ ఏడుతున్నారు, మాకు భయం అవుతుంది. మా ఫ్లోర్లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. అవే ప్లీజ్ ఎవరి దగ్గరన్నా వీడియో ఉందో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు. మీరు వీడియో ప్రూఫ్ ఉంటే చెప్పండి అంటూ మేనేజ్మెంట్ చెప్తుంది. అది పక్కన పెడితే అడుగుతుంటే కొట్టడం ఏంటి? చచ్చిపోవాలి అని అనిపిస్తుందన్న మాట చాలా బాధాకరమైన విషయం. ఒక అమ్మాయి నోట్ నుంచి వచ్చిన వాస్తవాలు ఇలా ఉంటే ఆ హాస్టల్లో ఉన్న అందరి అమ్మాయిల పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద స్కాండల్ జరుగుతుంటే పట్టించుకోకుండా ఈ మ్యాటర్ బయటికి వచ్చిన తర్వాత కూడా కాలేజ్ రెప్యుటేషన్ కాపాడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిజాలు బయటికి రానివ్వకుండా కాలేజ్ రెప్యుటేషన్ కాపాడుకోవడం కొత్త ఏం కాదు. 2022లో సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే పంజాబ్
లో జరిగింది. ఇలానే చండీగఢ్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి తన క్లాస్మేట్స్ అమ్మాయిల వీడియోస్ తీసి తన బాయ్ ఫ్రెండ్ కి పంపించింది. అయితే గుడ్లవేలేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలందరికీ న్యాయం జరగాలంటే ఈ ఇష్యూని సోషల్ మీడియా గానీ అందరికీ తెలియాలి. బికాజ్ మనం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ చూసుకుంటే సోషల్ మీడియా వల్లే చాలా పెద్దగా మారింది. కానీ ఒక గర్ల్స్ హాస్టల్లో ప్రైవసీ అనేది లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? పేరెంట్స్ చాలా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని హాస్టల్ కాస్ట్లీ అయినా పర్వాలేదని జాయిన్ చేస్తుంటే ఆ హాస్టల్ మేనేజ్మెంట్స్ ఏం పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? అసలు అదే మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక అక్కకో చెల్లికో జరిగితే ఇలానే ఆలోచిస్తారా? అందుకే ఇలా జరిగిన ఇన్సిడెంట్ ఇంకా ఏ హాస్టల్లో జరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి తగిన శిక్ష పడాలి. విషయం ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్ అండ్ పొలిటీషియన్స్ కి తెలిసేలా షేర్ చేయండి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.